హాయ్ ఫ్రెండ్స్, ఒక కస్టమర్ ఆటోలో ఎక్కిండు, ఫోన్ మర్చిపోయాడు అనమాట. ఇంకా ఫోన్ అయితే రావట్లేదు. ముషిరాబాద్ నుండి లాల్పేట్కి అయితే తీసుకెళ్ళిన. మరి ఆ కస్టమర్దే అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు దిగిన తర్వాతనే వేరే బుకింగ్కి వెళ్ళినప్పుడు వేరే కస్టమర్ నుండి ఎవరిది అని చెప్పారు. అంటే ఎంకల్నే ఉన్నాయన్నమాట ఫోన్, ఇదే ఫోను ఎంకల్నే ఉంటే అప్పటిదాకా నేను చూసుకోలేదు. అంటే హాఫ్ అన్ అవర్ అయిపోయింది, వాళ్ళని దింపేసిన నేను హాఫ్ అన్ అవర్ అయిపోయింది, అప్పటిదాకా చూసుకోలేదు. ఎంకల్నే ఉంటే వేరే కస్టమర్ వచ్చిన అంటే బుకింగ్ పడ్డది అనమాట. బుకింగ్ పడితే వెళ్ళిపోయినా, అప్పటిదాకా చూసుకోలేదు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఆ కస్టమర్ వచ్చేసి చూసి ఫోన్ బ్యాక్ సైడ్ ఉంది ఎవరిది అని అంటే, ఫోన్ చూసేవరకు ఎవరిది అని నేను చూసుకున్నాను. తీసుకున్నా. ఇంకా కస్టమర్ అయితే ఫోన్ చేయట్లేదు, ఇంకా ఇదే ఫోన్ చేసి ఇద్దామనేసి చూస్తున్నా. అంటే నేనైతే ముషిరాబాద్ నుండి లాల్పేట్ తీసుకెళ్ళినా కదా, వాళ్ళదే అనుకుంటున్నాను ఈ ఫోన్ అయితే. మరి ఎవరిదో తెలియదు. కాల్ చేస్తారైతే కాల్ చేసి ఫోన్ అయితే ఇస్తా. ఇది ఫ్రెండ్స్ फोन अच्छे से फोटो अच्छे से खींचो, इधर खींचो, फिर अच्छे से फोटो खींचो, अच्छे से फोटो खींच के दिखाओ। ओके ना? ओके ठीक है, ओके। ओनर को बोलो। कोई प्रॉब्लम नहीं ना? अरे क्या ओनर से गलती से छूट गया होगा, छूट जाता हो। కస్టమర్ అయితే ఫోన్ చేసిండే అనమాట. ఫోన్ చేసిండు అనేసి ఎక్కడ ఉంటారు అనేసి అడిగిన అనమాట. ముషిరాబాద్ నుండి లాల్పేట అని చెప్పాను కదా, వాళ్ళేదే అంట కస్టమర్ది. వాళ్ళ సన్ కాల్ చేసిండు అనమాట. కాల్ చేసి ఇట్లా ముషిరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా భయ్య, ఫోన్ ఆటోలో మర్చిపోయిండు మా ఫాదర్ అని చెప్పిండు. సరే భయ్య ఎక్కడ ఉంటారు ఏం కథ అంటే, ముషిరాబాద్లో ఉంటామని చెప్పిండు. సరే అనేసి ఇక్కడ నేను సికింద్రాబాద్లో ఉన్నా భయ్య, మరి ఆటో ఛార్జెస్ ఏంటి నేను వస్తా అని చెప్తే, లేదు భయ్య నేనే వచ్చి తీసుకుంటా, మాకు దగ్గరనే అని చెప్పిండు. సరే రా అని చెప్పిన. ఫోన్ తీసుకోవడానికి అయితే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడిన వ్యక్తి, వచ్చిన వ్యక్తి వాయిస్ కానీ ఇతను హిందీలో మాట్లాడిండు, అతనేమో తెలుగులోనే మాట్లాడిండు. వాయిస్ కూడా ఒకేలా లేదు. సో అందుకని డౌట్ వచ్చింది. నీదేనా అడిగితే మా ఓనర్ది అని చెప్పిండు. సరే అనేసి వర్కర్స్ని పంపించిండు అనేసి వీడియో అయితే తీసుకున్నా. వీడియో తీసుకోవడం మంచిది అనేసి. సో కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. వాడు వచ్చిండు, ఫోన్ తీసుకొని వెళ్ళిపోయిండు అనమాట.